నిమ్మగడ్డ నరసింహ, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నూజివేడు. పూర్వపు కృష్ణా జిల్లా, ప్రస్తుత ఏలూరు జిల్లా, నూజివేడు మండలం వ్యాంపాడు అగ్రహారానికి సంబంధించిన సమస్య అనేక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నది. ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పని నూజివేడు మండలంలో 4 గ్రామాలు, బాపులపాడు మండలంలోని 1 గ్రామం ఈ పేద సాగుదారులందరూ కలిపి గత ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. రైతుల అడియాసలు అవుతున్నాయే తప్ప వాళ్ళ ఆకాంక్ష మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యని పరిష్కరించి పేద సాగుదారులందరికీ హక్కులతో కూడుకున్న పట్టా ఇచ్చే విషయంలో చాలా తాత్సారం జరుగుతూ ఉంది. దీంతో రైతాంగం తీవ్రమైన నష్టపోతూ ఉన్నారు. ఇటు హక్కులు లేకపోవడంతో వాళ్ళ యొక్క అవసరాలు తీరట్లేదు. మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతుల కోసం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు కూడా ఈ సాగుదారులకు రాకపోవడంతో మరో రకంగా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నూజివేడు నియోజకవర్గ సమితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అనేక దశాబ్దాల పాటు నలుగుతున్న ఈ సమస్యకి ఈ ప్రభుత్వం అయినా సరే చాలా సానుకూలమైన వాతావరణంలో రైతులకి శ్రేయస్కరమైన ఒక మంచి నిర్ణయం చేయాలని చెప్పని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనేక రాజకీయ పార్టీలను అతీతంగా, కులాలకు అతీతంగా ఒక విశాలమైన దృక్పథంతో పోరాటం చేసింది. దీని మీద స్పందించిన 2003 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 430 జీవోని విడుదల చేసి 2003 దగ్గర నుంచి 2010 వరకు, అంటే దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల పాటు ఫీల్డ్ సర్వే జరిగింది, పొజిషన్ జరిగింది. దీంతో 1353 మంది ఈ 3356 ఎకరాల్లో సాగుదారులు ఉన్నారని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తద్వారా వీరందరికీ హక్కులు కల్పిస్తామని చెప్పి ఆశతో ఉన్న రైతాంగం ప్రభుత్వం మారేపటికి దీంతో ఆశలు కాస్త అడియాసలు వేయటం చాలా విచారకరంగా రైతు సంఘం మేము భావిస్తూ ఉన్నాం. 2004 తర్వాత వచ్చిన ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాంపాడు అగ్రహార భూ సమస్యని పరిష్కరించాలని చెప్పనే ఆలోచన చేయకపోవడం కూడా చాలా అభ్యంతరకరంగా మేము భావిస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, 2014లో చంద్రబాబు నాయుడు గారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మాటలైతే కోటలు దాటిన తప్ప చేతలు మాత్రం గడప దాటలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 5 గ్రామాల రైతుల యొక్క ఆవేదనగా ఉంది తప్ప వాళ్ళ ఆవేదనని పరిష్కరిద్దామని చెప్పనే ఒక నిజాయితీమైన సంకల్పం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేకుండా పోవటం చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే 2003లో 430 ద్వారా ఈ పేద సాగుదారులందరికీ హక్కులు కల్పించాలని చెప్పని ఒక ప్రభుత్వం మంచి ఆలోచన వచ్చింది. దురదృష్టం ఏంటంటే మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే ఈ జీవోని పునరుద్ధరణ చేయకుండా రైతుల మెడకి ఉరితాళ్లుగా ఉన్న జీవో 79ని రిలీజ్ చేశారు. అట్లాగే జీవో 102ని రిలీజ్ చేశారు. అట్లాగే జీవో 425ని రిలీజ్ చేశారు. కాబట్టి ఒక పక్క గత 2003లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే రైతుల యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం ఒక మంచి చొరవ చూపించింది. అదే నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న 2014లో టీడీపీ ప్రభుత్వం అదే కొన్ని జీవోల ద్వారా రైతులకి శాపకరమైన జీవోలు కూడా తీసుకురావడం చాలా బాధాకరం. జీవో 79 అంటేనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఈ జీవోలు మొత్తం వ్యాంపాడు అగ్రహం మొత్తం దేవుడికి టైటిల్ ఇవ్వాలని చెప్పిన జీవో 79. అట్లాగే కవులు కట్టకపోతే కనుక కవులు కట్టని రైతుల్ని ఆ భూముల నుంచి గెంటేసేది జీవో 102. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఈ భారత రాజ్యాంగం చెబుతున్నట్టుగా ఈ దేశంలో ఉన్న పౌరులందరూ సమాన అవకాశాలు తీసుకోవాలి, కులాల అతీతంగా, మతాల అతీతంగా మనందరం భారతీయులమైన ఒక విశాల దృక్పథంతో మనందరం బతకాల్సిన నేపథ్యంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 425 జీవో తీసుకొచ్చి హిందూ దేవాలయ భూముల్ని హిందూ యాత్రలు అంటే క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ సాగు చేయకూడదు అని ఒక జీవో తీసుకురావడం భారత రాజ్యాంగానికి ఈ రోజున విరుద్ధమైన జీవో ఆనాటి ప్రభుత్వం తీసుకురావడం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి హిందూ దేవాలయ భూముల్లో ఈ రోజున క్రైస్తవులు కానీ మహమ్మదులు కానీ ఎవరైనా సాగు చేయొచ్చు. ఈ రోజున రైతుకి మతాన్ని అంటగట్టడం అనేది చాలా దారుణం అని చెప్పని కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీగా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ వ్యాంపాడు అగ్రహారంలో ఉన్న సాగుదారులు అందరూ అనేక ఆశలు పెట్టుకున్నారు.
గతంలో ఈ చంద్రబాబు గారు తీసుకొచ్చిన జీవో 79, జీవో 102, జీవో 425ని రద్దు చేసి రైతులకి ఆమోదయోగ్యమైన మరొక సానుకూలమైన జీవో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న పేద సాగుదారులందరూ ఒక ఆవేదనగా ఉన్న రైతులందరికీ ఒక అభివృద్ధికరమైన ఒక జీవో తీసుకురావాలని చెప్పని భారత కమ్యూనిస్టు పార్టీ నూజివీడు నియోజకవర్గ సమితి ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. అదేవిధంగా మరోపక్క దేవుడికి ఈ 3,356 ఎకరాలే కాదు, మరో ఇతర ఆదాయ మార్గాలు కూడా దేవుడికి ఉన్నాయి. 54 ఎకరాలు డైరెక్ట్గా ఈరోజు జమీందారు గారు రిజిస్ట్రేషన్ ద్వారా దేవుడికి 54 ఎకరాలు భూమి ఇచ్చారు. అట్లాగే ఈ రోజున ఒక 200 ఎకరాలు క్వారీ ఉన్నది. ఇది కాకుండా వేంపాడు అగ్రహారంలోనే ఒక 170 ఎకరాలు దేవుడి పేరుతుంది. దీంతో కాకుండా సుప్రీంకోర్టు రాజీ ఫార్ములా ప్రకారం 1600 ఎకరాల్లోనే రైతులు 207 మంది ద్వారా ఈ రోజున ఎండోమెంట్ వాళ్ళు ఆదాయం కూడా వస్తూ ఉంది. అనేక మార్గాలుగా దేవాలయానికి ఆదాయం వస్తున్న దీని మీద ఈ రోజున దేవాదాయ శాఖ అధికారులు అవినీతికి అద్దుపద్దు లేకుండా పోతుంది. ఒక పాలక మండలి లేకపోవడంతో ఈ రోజున ఎండోమెంట్ ఆఫీసులో ఉన్న ఖర్చులకి జమలకి ఈ రోజున సంబంధం లేకుండా పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఒక ఎండోమెంట్ పాలకవర్గం వేసి అధికారులు చేస్తున్న అవినీతి మీద, అగాత్యాల మీద ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన చర్యలు చేపట్టాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చివరిగా మేము చెప్పదలుచుకున్నది సిపిఐగా అనేక దశాబ్దాల పాటు ఆవేదన ఉండి వెనుకబడటానికి కారణం హక్కులు లేకుండా పోతున్న ఈ వేంపాడు అగ్రహార భూ సమస్యని కూటమి ప్రభుత్వం ఒక శాశ్వతమైన పరిష్కారం చూపాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గానికి ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ కొలుసు పార్థసారథి గారు కూడా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పని, ఆ పరిష్కారానికి ఒక మంచి ప్రయత్నం చేయాలని చెప్పని, దీనికోసం విశాలంగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతులు చేసి అటు దేవాదాయం నష్టపోకుండా ఇటు రైతులు నష్టపోకుండా ఒక మంచి సానుకూలమైన నిర్ణయం చేయాలని చెప్పని కూడా ఈ కూటమి ప్రభుత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నూజివీడు నియోజకవర్గ సమితి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది.